ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పుడూ జరగనంత గొప్పగా ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో జరుగుతాయి. అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా జరిగినాయి. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎవరెవరైతే అభిమానులు అందరూ ఉన్నారో వాళ్ళు ఉండే ప్లేసెస్లో బాగా గొప్పగా చాలా బాగా చేశారు. ఇక ఇది దేనికి సూచన అది ఇదని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ కుట్రలతోటి మొన్న ఎన్నికల్లో ఓడిపోయారనే ఆ కసి, ఈసారి ఖచ్చితంగా గెలిపించాలి జగనన్న కోసం ఎంత దూరమేం వెళ్తామని చూపించే అభిమానం మొత్తాన్ని ఈ రోజైతే క్లియర్ కట్ చేసేసింది. ఈసారి జగనన్న ఖచ్చితంగా కొట్టాల్సిందే అని అభిమానులు తీర్మానించుకునేలాగా కష్టపడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు అదే పాయింట్ మీద ఉన్నారు. మా నాయకుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తాడంతే. బికాజ్ ఆయన చేసిన పరిపాలన మాకు శ్రీరామ రక్ష. ఇక జగనన్న పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ గారు, మన రాష్ట్ర గవర్నర్, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, రఘురామకృష్ణరాజు గారు, ఇక కొంతమంది నాయకులు, తెలంగాణ విషయానికి వచ్చేసరికి మా బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకొంతమంది నాయకులు, ఇంకో పక్క షర్మిల గారు, వీళ్ళందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ జగనన్న గవర్నర్ గారికి రిటర్న్గా థ్యాంక్స్ చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత షర్మిల గారి పైన ఎంత ప్రేమ ఉందో చూడండి. థ్యాంక్ యూ అమ్మ, అమ్మ అని పెట్టారు షర్మిల గారికి. షర్మిల అమ్మ అంటున్నారు. ఆ మధ్య ఒక ప్రెస్ మీట్లో కూడా ఎవరో ఒక విలేకరి షర్మిల గారి గురించి ఇట్లా అది తింటే ఎవరన్నారమ్మా, షర్మిలమ్మ అందా, షర్మిలమ్మ అదే మాట అంటాడు. జగనన్న ఈనాటికి కూడా షర్మిలమ్మ అంటారు అనేది. ఆమె రెచ్చగొట్టాలని చెప్పి అసలు ఏదో వెళ్ళిపోయి షర్మిల గారు ఒక విధానంలోకి నిజంగా చెప్పాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆమె ఎందుకు మరి అలా చేస్తున్నారు అర్థం కావట్లా. 2023 డిసెంబర్ 7 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాకముందే, ప్రకటించకముందే తెలంగాణ ఎన్నికలైన కొత్తలో క్రిస్మస్ కానుకలు అని చెప్పి నారా లోకేష్ గారికి పంపించి పెద్ద హడావుడి చేశారు. ఆ తర్వాత ఇంకా అన్నీ మనం చూసాలే. కానీ షర్మిలమ్మ అని చెప్పి షర్మిల గారికి, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అన్నా అని, ఆ తర్వాత బట్టి విక్రమార్క గారికి అన్నా అని, వీళ్ళందరికీ రిటర్న్గా ఆయన రీట్వీట్ కొట్టి ఆయన థ్యాంక్ యూ అని చెప్పారు. ఒక్క నారా లోకేష్ గారికి మాత్రం చెప్పాల, నారా లోకేష్ గారికి మాత్రం చెప్పాల. చూడండి, అంటే రఘురామకృష్ణరాజు గారు వీళ్ళందరూ ఆ స్టేజ్లో నారా లోకేష్ గారికి అంత సీన్ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారా? మీరు చూడండి, నారా లోకేష్ గారిని ఏ ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావన్నాడు. నారా లోకేష్ గారు జగన్ గారిని తిట్టి ఆయన హై లెవెల్కి వెళ్ళాలి, ఒక నాయకుడిలాగా అచీవ్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ జగన్ గారిని తిట్టినా జగన్ గారు మిమ్మల్ని మాత్రం ఆ ఫోబియాలో చూడట్లా, సమబుజ్జిగా చూడట్లా. నిప్పుతో నేషనల్గా మారుతున్నట్టు మీకు తెలిసి తెలియని రాజకీయంతో అసలు ఎట్లా పడితే అట్లా రెడ్ బుక్ కేసులని విచ్చలవిడిగా పెట్టేసి రేపు అధికారం మారితే ఏం పరిస్థితో మీకు అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మీరు సైకోగాడ్ అని అదని ఇదని జగనన్నను రెచ్చగొట్టినా మీరు జగనన్నకి సమబుజ్జి కాదని ఆయనకు తెలుసు కాబట్టి, లేకపోతే ఆయన అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లా, మిమ్మల్ని అసలు లెక్క కూడా చేయట్లా. కాదు రేపొద్దున గవర్నమెంట్ మారితే మీ పరిస్థితి ఏంటో మరి చూస్తుంటే అలాగే కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు రెచ్చగొట్టుకోవడానికి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడి ఉండొచ్చు. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీకు రిప్లై ఇలా. ఇదే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఇంతకుముందు ఎందుకు చెప్పలా? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కానీ ఇప్పుడు తప్పితే మిగిలిన అన్ని సంవత్సరాలు ఆయన ఎందుకు జగన్ గారికి శుభాకాంక్షలు చెప్పలా? అంటే ఇప్పుడు ఏదో ఈ ఫ్రెండ్లీ పాలిటిక్స్ నేను ఇలాగే ఉంటానని చూపించే ప్రయత్నం నటీయటం తప్పితే ఏమీ లేదు. ఆయన చేసే రెడ్ బుక్, ఆయన చేసే పరిపాలన ఏంటి, ఈ బ్యాక్ ఎండ్లో ఎలా ఈ రాష్ట్ర రాజకీయాలను ఎలా చెడగొడుతున్నారు ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరూ లోకేష్ గారు చేస్తున్న విధానాలు అందరూ చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మాత్రం కన్సిడర్ చేయట్లా. నారా లోకేష్ గారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కన్సిడర్ చేయట్లా. మీరు అది గుర్తుంచుకోండి, ఒకసారి చూడండి మీరు కాబడితే. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కేటీఆర్ గారు ఫోన్ చేస్తే కేటీఆర్ గారికి అక్కడ థ్యాంక్ యూ చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారికి రిటర్న్గా చెప్పారు, నారా లోకేష్ గారికి చెప్పరా? ఇది నిజంగా ఇంకా రఘురామకృష్ణరాజు గారు వీళ్ళందరూ ఆ స్థాయిలోనే నారా లోకేష్ గారిని చూస్తున్నట్టు జగన్ గారు. మరి చూడాలి ఏం జరిగిద్దని.